ఆయన లేచటం వల్ల ఏం కార్యాలు జరిగినాయి? దేవుడు, తండ్రి అయినటువంటి దేవుడు లేవడం వల్ల పాత నిబంధన కాలంలో యేసు ప్రభు వారి యొక్క మరణము జరగక మునుపు, యేసు ప్రభు వారి యొక్క పునరుద్ధానము జరగక మునుపు ఏం జరిగింది అనగా, పంటికి పన్ను కంటికి కన్ను, శత్రువులు నశించుట, మైనం వలె కరిగిపోవుట. మరి నూతనమైనటువంటి నిబంధనలో యేసు ప్రభు వారు మరణాన్ని జయించి లేచిన తర్వాత ఏ కార్యాలు జరిగినాయి? శత్రువులకు అనగా 3 మాటలు మనం చూద్దాం. అపొస్తలుల కార్యముల గ్రంథము 2వ అధ్యాయం 24వ వచనం. బంధించి ఉంచుట అసాధ్యము కనుక దేవుడు మరణ వ్యాధులను తొలగించి ఆయనను లేపెను. హల్లెలూయా. ఈరోజు చూడండి, యేసు ప్రభు వారి యొక్క పునరుద్ధాన బలం వలన, యేసు ప్రభు వారు తిరిగి లేవడం వల్ల జరిగినటువంటి కార్యాలు ఏంటి అనగా, చూడండి, మరణము ఆయనను బంధించి ఉంచుట అసాధ్యము కనుక మరణ వేదనలను ఆయన తొలగించి ఆయనను లేపెను. చూడండి, ఆయన ఏం చేశాడనగా, కొరింథీయులకు రాసిన పత్రిక, మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 15వ అధ్యాయము 55-56 వచనాలు చదువుకుందాం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయము 55-56 వచనాలు. ఓ మరణమా, నీ విజయం ఎక్కడ? ఓ మరణమా, నీ ముళ్ళెక్కడ? మరణపు ముళ్ళు పాపము, పాపములకున్న బలము ధర్మశాస్త్రం. చూడండి, యేసు ప్రభు తిరిగి లేవడం వల్ల జరిగిన కార్యం ఏంటి అనగా, మరణపు ముళ్ళు విరిగిపోయింది. హల్లెలూయా. చూడండి, మరణం ఎవరికి వస్తుంది? మరణం పాత నిబంధనలో చూస్తాం. ఎవరికి వస్తుంది మరణం? పాపము చేసిన వాళ్ళందరూ కూడా మరణానికి పాత్రులు. ఈరోజు చూడండి, ఆదాము మన పితరుడైనటువంటి ఆది తండ్రి అయినటువంటి ఆదాము వలన లోకమంతటికి మరణం సంక్రమించింది. కానీ కడపటి ఆదాము అయినటువంటి యేసు వలన మనందరికీ కూడా మరణము నుండి జీవం వచ్చింది. హల్లెలూయా. ఈ మరణమును ఎవ్వరు కూడా జయించలేరు. కానీ యేసు ప్రభు వారిని మరణము బంధించి ఉంచుట సంభవము అసాధ్యము. ఈరోజు మరణానికి ప్రతి ఒక్కరు కూడా లయమైపోయారు. మరణం యొక్క ముళ్ళు ఎదుట అందరూ కూడా గుచ్చబడిపోయారు. కానీ యేసు ప్రభు వారి మీద మాత్రమే మరణము యేసు ప్రభు వారిని బంధించి ఉంచుట అసంభవమైపోయింది, అసాధ్యమైపోయింది. మరణపు ముళ్ళును ఆయన విరిచివేసినట్లుగా మనం వాక్యంలో చూస్తున్నాం. ఈ రోజున మరణము చూడండి, ఆదాము ద్వారా మనకు కలిగింది మరణం. ఎవరైతే పాపం చేస్తారో పాపం వల్ల వచ్చు జీతము మరణం. చూడండి, ఎలాంటి మరణము? మరణము మనిషికి ఏంటి? మరణం మనిషికి ముగింపు, జననము మరణం. కానీ యేసు ప్రభు వారు పునరుద్ధాన బలముతో తిరిగి లేచిన తర్వాత జరిగిన విషయం ఏంటంటే, మరణమైపోయినటువంటి మనల్ని ఆ మరణం అలాగనే బంధించి ఉంచలేకపోయింది. కానీ మనము మరొకసారి ఖచ్చితంగా మనం తిరిగి లేస్తాము. తీర్పు దినాన్ని నిలవబడతాం. పరలోక రాజ్యములో నిత్యము తరతరాల యుగయుగాలు సజీవులుగానే ఉంటాం. హల్లెలూయా. నిత్యము జీవించగలిగిన జీవ వృక్ష ఫలాలను దేవాది దేవుడు తినడానికి మనకు కృపనిస్తాడు. హల్లెలూయా. చూడండి, మరణం అనేది ఆ రోజుతో ఎండ్ అయిపోతుంది జీవితం. కానీ యేసు ప్రభు వారు తిరిగి లేవడం వల్ల జరిగినటువంటి కార్యం ఏంటి అనగా, చూడండి, మరణము మనల్ని కూడా బంధించి ఉంచుట అసంభవము. మరణం యొక్క బలమును యేసు ప్రభు వారు దేవాది దేవుడు ఆయన పునరుద్ధాన బలముతో మరణం యొక్క శక్తిని వెరగొట్టాడు. హల్లెలూయా. చూడండి, వాక్యంలో చూస్తే వాక్యంలో రాయబడిన మాట ఏంటంటే, పాతాళంలో ఒకవైపున ఎవరున్నారు? పాపులందరూ ఉన్నారు. ఎందుక మనం చెప్పుకోవడం ధనవంతుడు, దాని యొక్క పాపంలో నలిగిపోతున్న వాళ్ళందరూ ఉన్నారు. దానికి మధ్యలో ఏమైంది? అగాధం ఉంది. ఎక్కడ వారు అక్కడ కనబడతారు, అక్కడ వారు ఎక్కడ కనబడతారు. కానీ ఎక్కడ వారు అక్కడికి వెళ్ళలేరు, అక్కడ వారు ఎక్కడికి వెళ్ళలేరు. మధ్యలో ఏముంది? అగాధం ఉంది. కానీ కనబడతారు. ఈ యొక్క ధనవంతుడు పాపిగా మరణమైపోయినటువంటి ధనవంతుడు కనబడుతుంది. ఏం కనబడుతుంది అనగా, చూడండి, అక్కడ ఉన్నటువంటి అబ్రహాము రొమ్మున ఆడుకొని ఉండినటువంటి ఆ యొక్క లాజర్ కనబడుతున్నాడు. ఈ రోజున వారు ఆ ప్రాంతంలోనే ఉన్నారు, వీరు కూడా ఆ ప్రాంతంలోనే ఉన్నారు. కాకపోతే మధ్యలో చూడండి అగాధం అన్నది ఉంది. అయితే
అక్కడ ఉన్నటువంటి పరిశుద్ధంగా జీవిస్తూ, యథార్థంగా జీవిస్తూ, భక్తిపరులుగా జీవిస్తూ మరణమైపోయిన వారు అగాధమైనటువంటి ప్రాంతానికి ఇటువైపు నుండి, పాపంలో జీవించిన వారు ఒకవైపున ఉన్నారు. ఎప్పుడైతే యేసు ప్రజలని యొక్క దేవుడి మీద ఆధారపడి పరిశుద్ధంగా యథార్థవంతులుగా భక్తిపరులుగా జీవించిన వారు ఉన్నారు కదా, ఈ భక్తి, యథార్థత, ఈ పరిశుద్ధత పరలోకానికి తీసుకుని వెళ్ళలేదు. కానీ యేసు రక్తము ద్వారా మానవ రూపంలో మన శక్తితో మనము చేసే యథార్థత, మన నీతి, మన భక్తి యేసు రక్తము ద్వారా మీ యొక్క జనాంగం యొక్క భక్తికి విలువ కలిగి పరలోక రాజ్యానికి కొనుకోబడతారు. హల్లెలూయా. చూడండి, మీకు అర్థమైందమ్మా? దేవుడి యొక్క వాక్యంలో ఏమనంటే, పరిశుద్ధంగా జీవించిన వాళ్ళు ఒక పక్కన ఉండగలిగారు, కానీ పరలోకం వైపుగా వెళ్ళగలిగిన శక్తి వాళ్ళకు లేదు. చూడండి, ఈ భూమిని దాటి వెళ్ళగలిగినటువంటి శక్తి వాళ్ళకు లేదు. దేవుని దగ్గరికి వెళ్ళగలిగిన శక్తి వాళ్ళకు లేదు. అయితే ఎప్పుడైతే యేసు ప్రభువారు మరణమయ్యారో, పునరుద్ధానుడై లేచారో, అప్పుడు ఏం జరిగిందనగా, ఈ యొక్క రక్తమును తీసుకుని వెళ్ళి పరిశుద్ధుల యొద్దకు వెళ్ళి, ప్రార్థనా పరుల యొద్దకు వెళ్ళి, భక్తు పరుల యొద్దకు వెళ్ళి, తిరిగి లేచినటువంటి ఆ యొక్క యేసు నాథుడు, మరణపు ముందుని విరిచినటువంటి యేసు నాథుడు, ఆ మరణములో ఉండేటటువంటి ఆ యొక్క జనాంగమును యేసు రక్తముతో నిలవబెట్టి, యేసు రక్తంతో శుద్ధీకరించి చెరలో ఉన్నటువంటి వారిని చెరగా ఆకాశంలోకి తీసుకొని వెళ్ళిపోయారు. హల్లెలూయా. అది ఎప్పుడు జరిగింది అనగా, యేసు ప్రభువారి పునరుద్ధాన బలం వలన. హల్లెలూయా. చూడండి, వాక్యంలో రాయబడి ఉంది, పాత నిబంధన గ్రంథంలో పంటికి పన్ను, కంటికి కన్ను. కానీ ఈ రోజున కొత్త నిబంధనలో జరిగినటువంటి కార్యం ఏంటి అనగా, చూడండి, దేవుడి మీద ఆధారపడిన వారు, లోకమైన నిబంధనలో ఉన్న వారికి మనకి కలిగినటువంటి విషయం ఏంటి? యేసు ప్రభువు లేవడం వల్ల జరిగిన విషయం ఏంటి అనగా, మరణపు మిల్లు విరిగిపోయింది. హల్లెలూయా. మరణము దేవుని నమ్మిన బిడ్డల్ని బంధించి ఉంచలేదు. ఎందుకనగా, ఎవరైతే దేవుని మీద ఆధారపడతారో, ఎవరైతే యేసు ప్రభువు యొక్క రక్తం మీద విశ్వాసం ఉంచుతారో, ఆయన రక్తము ద్వారా నాకు జీవము, ఆయన మరణము నుండి తిరిగి లేచాడు, నా తండ్రి అయినటువంటి దేవుడు నా ప్రియ రక్షకుడిని లేపాడని ఎవరైతే విశ్వాసం ఉంచుతారో వారందరూ కూడా పరలోక రాజ్యంలోనికి అర్హత సంపాదించుకుంటారు. హల్లెలూయా. ఒకవేళ యేసు ప్రభువు రక్తము చెందించి ఉండకపోతే, యేసు మరణము నుండి పునరుద్ధాన బలముతో తిరిగి లేచి ఉండకపోతే, పరిశుద్ధులుగా జీవించిన భక్తి పరులు అక్కడే ఉండాలి తప్ప పరలోక రాజ్యంలోనికి వెళ్ళలేరు. కానీ ఈ రోజు నా కృప ఎందుకు వచ్చిందంటే, యేసు ప్రభువారి యొక్క రక్తము ద్వారా. హల్లెలూయా. యేసు ప్రభువారి యొక్క పునరుద్ధాన బలము ద్వారా. హల్లెలూయా. ఈ రోజు చూడండి, యెహోవా దేవుడు పాత నిబంధన కాలంలో యేసు ప్రభువారి రక్తము చెందింపబడక మునుపు రోజుల్లో పంటికి పన్ను, కంటికి కన్ను, పాపము చేసిన వాళ్ళు లయమైపోవడము, మైనం వలె కరిగిపోవడం. కానీ ఈ కొత్త నిబంధనలకు వచ్చిన తర్వాత ఒకవేళ పాపులైనా సరే, ఒకవేళ ద్రోహులైనా సరే, చూడండి, ఉదాహరణగా చెప్పాలంటే ఒక వ్యక్తి మనకి చక్కగా మాట్లాడుకోవచ్చు. ఉదాహరణగా అపోస్తలుడైనటువంటి పౌలు, ఆయన ఫస్ట్ ఎలాంటి వాళ్ళమ్మా? పాపి, ఆయన నరహంతకుడు. చూడండి, ఎందాక మనం చెప్పుకున్నాం కదా, పాపం దేవుడికి శత్రువులు ఎవరు? ఆయన పనిని పాడు చేసేవారు దేవుని యొక్క శత్రువులు అనుకున్నాము. చూడండి, నామమును, దేవుని యొక్క నామాన్ని దూషించేవారు శత్రువులు. చూడండి, దేవుని యొక్క కార్యములకు అడ్డుపడే వారి శత్రువులు. ఈ శత్రువుగా ఉండేటటువంటి ఆ యొక్క క్వాలిటీస్ అన్ని కూడా సౌలులో ఉన్నాయి. ఆయన ఏం చేసేవాడు? సంఘాన్ని పాడు చేసేవాడు. చూడండి, క్రైస్తవులను చంపేవాడు, దేవుని యొక్క కార్యాలకు అడ్డుపడేవాడు, దేవుడిని దూషించేవాడు. ఇవన్నీ కూడా ఉన్నాయి. అయితే ఈ యొక్క అపోస్తలుడైనటువంటి పౌలుగా మార్చబడక మునుపు సౌలు ఏమవ్వాలి అనగా, ఆయన చూడండి, దేవుని యొక్క చేతుల్లో మైలంలాగా కరిగిపోవాలి. ఆయన దమస్కు మార్గంలోనే, దమస్కు పట్టణంలో పడిపోయాడు కదా, ఆ టైంలో ఆయన చనిపోవాలి. కానీ చనిపోయాడా? దేవుడు తిరిగి లేచినటువంటి ఆ పునరుద్ధాన బలము వలన ఆయన యొక్క జీవితంలో నూతనమైనటువంటి కృప పొందుకొని బలమైన పరిచర్య చేయగలిగాడు. హల్లెలూయా. ఇది దేవుడిచ్చినటువంటి ఘనమైనటువంటి అవకాశం. హల్లెలూయా. యేసు ప్రభువు యొక్క పునరుద్ధాన బలములో ఏముంది అనగా, మరణపు ముళ్ళు
విరిగిపోతుంది. చూడండి, ఈ రోజున మన జీవితాలలో ఒకవేళ పాపం చేసినా, ఒకవేళ ద్రోహం చేసిన ఎవరైనా సరే దేవుని యొక్క కృప వెంటాడుతూనే ఉంటది మనల్ని. చూడండి, ఇంకా చూద్దాం దేవుని యొక్క తిరిగి లేచిన పునరుద్ధారణ బలం వల్ల కలిగిన రెండో కార్యం. రోమీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 9వ వచనం చదువుకుందాం. చదవండి. యేసు ప్రభువని ఈ నోటితో ఒప్పుకొని దేవుడు మృతులలో నుండి ఆయనను లేపునని నీ హృదయమందు విశ్వసించిన ఎడల నీవు రక్షింపబడుదువు. చాలా చూడండి, యేసు ప్రభువారి పునరుద్ధాన బలం వల్ల ఏం జరిగింది అనగా, ఎవరైతే యేసు ప్రభువారు పునరుద్ధానుడు అయ్యాడని నమ్ముతారో, యేసు ప్రభువారిని తండ్రి అయినటువంటి దేవుడు లేపాడని నమ్ముతారో, యేసు ప్రభువారే సత్యమై ఉన్నారని, ఆయనే మనకు మార్గమై ఉన్నారని ఎవరైతే నమ్ముతారో వాళ్ళందరూ కూడా రక్షింపబడతారు అని వాక్యంలో రాయబడింది. హల్లెలూయా. ఫస్ట్ చూసాము, పునరుద్ధాన బలం వల్ల దేవుడు యేసునాథుడు లేవడం వల్ల ఫస్ట్ జరిగిన కార్యం ఏంటి అనగా మరణపు ముళ్ళు విరిగిపోయింది. రెండవదిగా రక్షింపబడతాం. చూడండి, రెండవదిగా ఏమవుతామమ్మా? రక్షింపబడతాం. రక్షణ లోకరీతిగా మాట్లాడాలంటే రక్షించబడటం అంటే అర్థమేంటి? ఒక చూడండి, నీళ్ళ పడిపోయాడు అనుకోండి, ఆ వ్యక్తి పైకి వచ్చాడు అనుకోండి, ఏమంటారమ్మా? రక్షించబడ్డాడు అంటాం. కాలంలో పడిపోయాడు, కొట్టుకు వెళ్ళిపోతున్నాడు, ఎవరో వచ్చి కాపాడు, రక్షింపబడ్డాడు అంటారు. రక్షణ అంటే ఏంటి? కీడులో నుండి తప్పించబడుట, శ్రమలో నుండి తప్పించబడుట, మరణంలో నుండి తప్పించబడుట. ఒక భూమి అది మరణం, దానిలో నుండి తప్పించబడుట. ఒక నీరులో కొట్టుకొని పోతున్నాడు, ఆ నీరు శ్రమ, దానిలో నుండి తప్పించబడుట. ఈ రోజున మానవుడు అపవాది చేతులలో మగ్గిపోతున్నాడు, నాశనానికి వెళ్ళిపోతున్నాడు. అలాంటి సమయంలో తిరిగి లేచిన పునరుద్ధాన బలం యేసునాథుని శక్తి వలన అపవాది చేతుల్లో బందీనైపోయిన వారందరూ కూడా రక్షణ పొందుకున్నారు. హల్లెలూయా. ఈ రోజున యేసు ప్రభువారి యొక్క పునరుద్ధాన బలం వల్ల కలిగింది రక్షణ. ఎవరైతే విశ్వాసం ఉంచుతారో, నిజమే ఒకవేళ మన పాపులనే ఉండొచ్చు, ఒకవేళ మనము ద్రోహాలు చేసే ఉండవచ్చు. పాపంలో పట్టబడినటువంటి స్త్రీ యేసు ప్రభువు అన్నారమ్మా, నిన్ను నేనేమి కూడా శిక్షించను, ఇక మీదట నీవు పాపము చెయ్యొద్దన్నాడు. చూడండి, ఇంకా జక్కయ్య, పొద్దునైనటువంటి జక్కయ్య, ఈ యొక్క జక్కయ్య ధనాపేక్షతో నింపబడిపోయాడు. అతని బ్రతుకు ధనదాహంతో నింపబడిపోయింది. ఎప్పుడైతే యేసు ప్రభువు యొక్క మాటలు విన్నాడు, ఆయన కోరుకున్నాడు ఏమనంటే, చూడండి, ఆయన వెంటనే ఒక మాట అంటే, నాకు నీతి కలిగిన బ్రతుకు కావాలి, నాకు యథార్థమైనటువంటి బ్రతుకు కావాలి, నేను ఎప్పటి వరకు బ్రతికిన బ్రతుకంతా కూడా చాలా నీచమైనది, అన్యాయపు సొమ్ముతో నేను బ్రతికాను అని పశ్చాత్తాపడ్డాడు. యేసు ప్రభువు యొక్క పునరుద్ధాన బలం వలన అలాంటి వారికి ఏం జరిగింది అనగా, చెయ్యబడినటువంటి ప్రతి పాపము, పాపం అనగా పాపం అంటే అపవాది యొక్క బలం, పాపం చేసే ప్రతి వాడు అపవాది చేతుల్లో బందీగా ఉంటాడు. అలాంటి బంధకాలంలో నుండి నేను బయటకు రావాలి, ఈ యొక్క ధనదాహం ఉన్నటువంటి కోరికలో నుండి బయటకు రావాలి, ఈ యొక్క శరీరాశలో నుండి నేను బయటకు రావాలి అని ఆశపడతాడు. కానీ బయటకు రావడానికి మనుషులుగా మన శక్తి సరిపోదు. అలాంటి సమయంలో దేవాది దేవుడు యేసు ప్రభువు యొక్క పునరుద్ధాన బలం ఏం చేసిందంటే, ఆ యేసు ప్రభువు ఏం చేశారనగా, అతనిలో ఉన్నటువంటి ఆ యొక్క బంధకముల నుండి విడుదల కలిగి, చూడండి, ఈ యొక్క జక్కయ్యకు ఉన్నటువంటి ధనదాహం అంతా కూడా కొట్టివేయబడింది. ఆయన అంటున్నాడు, ఎప్పటి వరకు ధనము కొరకు ప్లాన్లు వేశాను, ఎక్కడ ఎలా డబ్బు సంపాదించాలి, ఏం మాటలు మాట్లాడాలి, ఎలా మోసం చేయాలని అభ్యాసం చేశాను. కానీ ఇప్పుడు ఇదంతా కూడా పెంటని నాకు అర్థమైంది, ఇదంతా కూడా వ్యర్థమని నాకు అర్థమైంది. ధనము, ఈ పాపం అంతా కూడా నా జీవితంలో పోవాలి. ఎలా పోతుంది? యేసు ద్వారా తప్ప ఎవరు కూడా పాపముల నుండి విడుదల పొందుకోవడం అసంభవం. చూడండి, ఈయన అంటున్నాడు, అయ్యా నాకు ఇవ్వబడిన దానిలో సగము నేను పేదలకు ఇచ్చేస్తానయ్యా, ఎవరి దగ్గరైతే నేను తీసుకున్నానో దానికి ఇంత నేను తిరిగి ఇచ్చేస్తాను ప్రభువా అని చెప్తున్నాడు. ఆయనలో ఉన్నటువంటి ఆ ధనాపేక్ష ఉన్నటువంటి అపవాది బంధకమైనటువంటి ఆ యొక్క పాపము నుండి విడుదల కలిగింది. ఎందుకనగా యేసు ప్రభువారి ద్వారా. హల్లెలూయా. ఈ రోజున యేసు ప్రభువారు లేవడం వల్ల జరిగిన కార్యం ఏంటంటే, మొట్టమొదటిగా మరణపు నుండి విడిచివేయబడింది, రెండవదిగా
రక్షించబడతాం. చూడండి, రక్షించబడతాం. ఇక మూడవదిగా ఏం జరుగుతుంది అనగా అపొస్తలుల కార్యముల గ్రంథము 1వ అధ్యాయము 4-5 వచనాలు చదువుకుందాం. మీరు యెరూషలేములో నుండి వెళ్ళక నా వలన తండ్రి యొక్క వాగ్దానము కొరకు కనిపెట్టుడి. యెహోవా చూడండి, యోహాను నీళ్లలో బాప్తిస్మం ఇచ్చెను గాని కొద్ది దినములలోగా మీరు పరిశుద్ధాత్మతో బాప్తిస్మము పొందెదరు. హల్లెలూయా. చూడండి, మరొక చోట మాట ఉంటుంది, ఏమనంటే నేను వెళ్ళిపోవటం మంచిది, నేను వెళ్ళని ఎడలా ఆదరణకర్త మీ వద్దకు రాడు. చూడండి, ఈ మాట రాయబడి ఉంటుంది. ఇందాక మనం చదివినటువంటి మాటలు ఏమనంటే మీరు యెరూషలేము నుండి వెళ్ళక నా వలన తెలియపరచబడిన తండ్రి యొక్క వాగ్దానము కొరకు కనిపెట్టండి. ఏంటి ఆ వాగ్దానము? పరిశుద్ధాత్మ. చూడండి, యోహాను నేలలో బాప్తిస్మం ఇచ్చారేమో కానీ వాగ్దానం చేయబడినటువంటి ఆ యొక్క పరిశుద్ధాత్మతోనే మీరు బాప్తిస్మం పొందుతారు అని వాక్యంలో రాయబడింది. చూడండి, పరిశుద్ధాత్మ యొక్క అనుభవం ఎప్పుడు వస్తుంది అనగా యేసు ప్రభువు తిరిగి లేచాడు కనుక. చూడండి, పాపము చేసిన వారు, ద్రోహం చేసిన వారు, నరహత్య చేసిన వారు కానివ్వండి, ఎంత భయంకరమైన పాపమైన కానివ్వండి. చూడండి, ఒక సహోదరు అన్నదంట, యేసన్న గారి దగ్గరికి వెళ్ళి అన్నదంటే యేసన్న గారు వాక్యం ప్రకటిస్తున్నారంటే ఏమనంటే, చూడండి, ఆయన ప్రకటిస్తున్నటువంటి వాక్యం ఏంటంటే ఎంత ఘోర పాపినైనా యేసు రక్తము క్షమిస్తుంది, ఎంత ఘోర పాపమైన యేసు ప్రభువారి యొక్క రక్తము కడిగి వేస్తుందని దైవజనుడు రోషంతో వాక్యాన్ని ప్రకటిస్తుంటే చూడండి, ఆ వాక్యానికి కదిలించబడినటువంటి ఒక స్త్రీ రొమ్ము కొట్టుకునే వస్తుందంట. ప్రార్థన అయిపోయిన తర్వాత దైవజనుడి దగ్గరకు వచ్చి ఏడుస్తూ అంటుందంట, అయ్యా మీరు చెప్తున్న మాట నిజమేనా? ఎలాంటి ఘోర పాపినైనా యేసు ప్రభువారు క్షమిస్తారా అంటే ఈయన అన్నాడంట, అమ్మా ఎలాంటి ఘోర పాపములైనా దేవుడు క్షమిస్తాడంటే రాక్షసత్వము కలిగిన మనుషులను కూడా క్షమిస్తాడా అంటే రాక్షసుని కూడా దేవుడు క్షమిస్తాడా అంటే ఆయనకు అర్థం కాలేదంటే ఏంటమ్మా నువ్వు చెప్పేదంటే, అయ్యా నేను ఒక మనిషిని కాదయ్యా, నేను ఒక రాక్షసునయ్యా, నేను ఎంత భయంకరమైనటువంటి స్త్రీనంటే ఈ చేతులతో తల్లి గర్భంలో నుండి పురుడు వేస్తున్నటువంటి ఆ సమయంలో ఎంతో మంది బిడ్డల్ని కానుపు పీకల మీద చంపేసిన దాన్నయ్యా. ఒక 50 రూపాయలు చూడండి, ఒక 50 రూపాయలకి ఒక చంటి బిడ్డ యొక్క ఎండు ప్రాణాన్ని బలి తీసుకున్న ఒక దౌర్భాగ్యురాలయ్యా. మనిషిని చెప్పుకోవడానికి నాకు అర్హత లేదయ్యా, నేను రాక్షసుని అని కుమిలి ఏడుస్తుందంట. చూడండి, అలాంటి పాపిని, రాక్షసత్వం కలిగినటువంటి స్వభావం కలిగిన వారైనా యేసు రక్తము క్షమించగలదా లేదా? చెప్పండి అందరూ. క్షమిస్తుంది. హల్లెలూయా. ఎందుకనగా ఈ రోజున దేవుని యొక్క పునరుద్ధాన బలం వల్ల ఏం జరిగిందంటే జరిగిపోయిన దాన్ని ఎవరు ఎదురుకి తీసుకొని రాలేదు. జరిగిపోయినటువంటి తప్పిదాన్ని అయ్యో మరణాన్ని నా రోజులోకి వెళ్ళా తప్పు చేయకుండా ఉంటానా, వెనక్కి వెళ్తానంటే ఒక్క క్షణం వెనక్కి వెళ్ళగలమా? కానీ యేసు రక్తము ద్వారా ఏం జరుగుతుంది అనగా మనం గత కాలంలో చేసిన ప్రతి పాపము భయపడుతూ నీ కొరకు నేను మరణించాలని ప్రతి క్షణము యేసు రక్తం మన కొరకు చూడండి అందుబాటులో ఉంటూనే ఉంటది. హల్లెలూయా. ఈ రోజున దేవుని యొక్క పరిశుద్ధమైనటువంటి ఆ యొక్క రక్తము పాపులను పరిశుద్ధపరుస్తుంది. ఎంత ఘోర పాపినైనా సరే ఆ యొక్క రక్తం ఏం చేస్తుంది? పరిశుద్ధపరుస్తుంది. ఈ యొక్క తిరిగి లేచినటువంటి యొక్క క్రమంలో జరిగే విషయం ఏంటంటే ఆదరణకర్త మన మీదకి వస్తాడు. హల్లెలూయా. పరిశుద్ధాత్మ మన మీదకి వస్తాడు. ఎప్పుడైతే యేసు ప్రభువారి రక్తం ఈ భూమి మీద చెందింపబడిందో, యేసు ప్రభువారి యొక్క రక్తం అంటే మామూలు విషయం కాదమ్మా. ప్రతి నెలలో మొట్టమొదటి ఆదివారం మనం చేస్తాము బల్లారాధన కార్యక్రమం. చాలా మంది చాలా నిర్లక్ష్యంగా తీసుకుంటారమ్మా. అదేమ్మా అని అంత భారంతో అడిగితే వాళ్ళు ఏమంటారు తెలుసు? నవ్వుకుంటే వెళ్ళిపోతారు. అమ్మ వచ్చిందండి నవ్వుకునేది కాదమ్మా దేవుని యొక్క రక్తం అంటే. దేవుని యొక్క శరీరంగా వచ్చుకొని శరీరం అంటే నవ్వునట్టు కాదమ్మంది. అది ఎప్పుడు అర్థం అవుతుందంటే నరకాగ్నిలోనికి వెళ్ళిపోయిన తర్వాత అర్థమవుతుంది. అయ్యో ఎంత గొప్ప రక్తాన్ని నిర్లక్ష్యం చేశాను, ఎంత గొప్ప మరణాన్ని నిర్లక్ష్యం చేశాను. అయ్యో దేవ ఒక్క అవకాశం ఇవ్వు ప్రభువా. ధనవంతుడు కూడా అడిగాడు, ఒక్క అవకాశం ఇస్తే నా రక్త సంబంధికులందరికీ కూడా చెప్పేసి వచ్చేస్తానయ్యా.
దేవుడిని నమ్ముకోండి, పాపం చేయకండి, పరలోకం ఉంది నరకం ఉందని చెప్పేసి వస్తారు, నాకు ఒక అవకాశం ఇవ్వండి. అక్కడ ఏమన్నారు తెలుసా? నీకు అవకాశం ఇవ్వబడి అక్కడ చెప్పడానికి దైవజనులు ఉన్నారు, వాళ్ళ మాట వినకపోతే నీ మాట కూడా వినరు, నీకంటే గొప్ప దైవజనులు నేను అక్కడ పెట్టి వచ్చాను అన్నారు. అలాంటి ఆధారం ఉన్న దైవజనుల మాట ఎవరికి ఉందన్న లెక్క? సంఘంలో 100 మంది ఉంటే ఒక 50 మంది ఉంటారేమో లక్ష్య పెట్టేవారు. ఈ రోజున అది కూడా కష్టమేమో తెలియదు. చూడండి, దేవుడి యొక్క పునరుద్ధాన బలము మనకి చాలా చాలా అవసరం. ఎందుకనగా ప్రతి పాపి మారు మనసు పొందాలని కోరిక కలిగి ఉంటే, చూడండి, చేసినటువంటి పాపం అంతా ఏమైపోతుంది? మరి చాలా మంది అనుకుంటారు ఏమనంటే, ఆ తిండి లేకపోయినా పర్వాలేదు కానీ ఒక్క రూపాయి కూడా అప్పు చేయకూడదు, అప్పుడు పడి పడి తీర్చలేక వేదన పడుతున్నాం, మీకు అప్పు చేయకూడదు అంటారు. సరే, మంచిదే, మంచి ఆలోచన. మరి చేసినటువంటి అప్పులన్నీ ఏమైపోతాయి? మామూలు మనసు వచ్చింది కదా, అప్పు చేయను అంటున్నాడు కదా అని చెప్పి, అమ్మా ఎప్పుడు అప్పు చేయనన్నావు కదా, నా దగ్గర 1,00,000 రూపాయలు తీసుకున్నావు కదా, ఎవరితో అంటాడమ్మా ఎవరైనా? మరి చేసినంతా ఏమైపోతుంది? ఈ రోజున అలాగనే మనం పాపం చెయ్యకూడదు అనుకుంటాం, తప్పు చెయ్యను, నేను ఎలా చేయను, మోసం చేయను, నేను చూడను చెడు అంటున్నా. మరి చూసినవన్నీ ఏమైపోయినాయి? యేసు యొక్క పునరుద్ధాన బలంలో చేసిన ప్రతిదీ కూడా విరిగిపోయింది. హల్లెలూయా. యేసు ప్రభువు వీపు మీద మన పాపాలన్నీ మోపబడిన తర్వాత ఎవరైతే యేసు ప్రభువులో విశ్వాసం వచ్చి, దేవా ఎప్పటి వరకు నేను పాపిని అయిపోయాను కానీ నా కొరకు మరణం అయ్యావు కదా, నా కొరకు తిరిగి లేచావు కదా, నీ కొరకు బ్రతకాలనుకుంటున్నానయ్యా, ఒక తప్పైనను డాగైనను మచ్చైనను లేకుండా బ్రతకాలనుకుంటున్నానయ్యా, నూతనమైన జీవితం కావాలనుకుంటున్నానయ్యా అంటే యేసు ప్రభువు ఏమంటారు తెలుసా? నా కుమార్తె, ఎప్పటి వరకు చేసిన పాపాల గురించి మర్చిపో, ఎందుకంటే నువ్వు నన్ను నమ్మావు కదా, విశ్వసించావు కదా, నా కృప ద్వారా విడుదలైన వాక్యం ఏంటో తెలుసా? యేసునందు విశ్వాసం వచ్చిన వాడికి ఏ శిక్ష విధి లేదు. హల్లెలూయా. ఈ రోజు మన పాపం అంతా కూడా కొట్టివేయబడి నూతనమైనటువంటి జీవితం ప్రారంభిస్తున్నాం. ఎలా దొరికింది ఇది? యేసు ప్రభువారి యొక్క మరణము ద్వారా, యేసు ప్రభువారి యొక్క పునరుద్ధాన బలం ద్వారా. హల్లెలూయా. చూడండి, ఈ పునరుద్ధాన బలము ద్వారా మనకి ఏం కలుగుతుందంటే పరిశుద్ధాత్మ మనకి అనుగ్రహించబడుతుంది. హల్లెలూయా. పరిశుద్ధాత్మ ఏం చేస్తుంది అనగా, పరిశుద్ధాత్మ చూడండి మనల్ని వాక్యం ద్వారా చూద్దాం. యోహాను సువార్త 16వ అధ్యాయం 8వ వచనం. యోహాను సువార్త. ఆయన వచ్చి పాపమును గూర్చి, నీతిని గూర్చి, తీర్పును గూర్చి లోకమును ఒప్పుకొన చేయును. హల్లెలూయా. ఈ పరిశుద్ధాత్మ దేవుడు ఏమయ్యారు? దిగి వచ్చారట. ఎప్పుడు? దేవుని యొక్క పునరుద్ధాన బలము ద్వారా ఈ యొక్క పరిశుద్ధాత్మ దేవుడు దిగి వచ్చారు. తండ్రి అయినటువంటి దేవుని యొక్క కాలం తర్వాత యేసు ప్రభువు సంచరించిన కాలము చూసాం. మరి ఇప్పుడు ఏంటి అనగా పరిశుద్ధాత్మ దేవుని యొక్క కాలం. హల్లెలూయా. ఆ దేవుడు యేసు ప్రభువు ఆ యొక్క యెరూషలేము సమరయ ప్రాంతాలలో సంచరించగలిగారు శరీరకంగా. కానీ పరిశుద్ధాత్మ ఎక్కడెక్కడ సంచరిస్తుందమ్మా? ఎక్కడుంది? అమెరికాలో ఉంది, ప్రతి దేశంలో ప్రతి స్థానంలో చూడండి దేవుని యొక్క ఆత్మ సంచరిస్తూనే ఉంది. హల్లెలూయా. ఈ యొక్క ఆత్మ లోకంలో సంచరిస్తూ ఏం చేస్తుందో తెలుసా? పాపమును ఒప్పింప చేస్తుందంట. హల్లెలూయా. చూడండి, ఈ యొక్క పాపమును ఒప్పింప చేస్తుంది, నీతిని గురించి, తీర్పును గురించి లోకాన్ని ఒప్పుకొన చేస్తుందంట. ఈ యొక్క ఆత్మ లోకంలో సంచరిస్తూ ఏం చేస్తుంది అనగా లోకాన్ని ఒప్పింప చేస్తుందంటే, నేను పాపిని అని ఒప్పుకోవాలంటే పరిశుద్ధాత్మ మన మధ్యలో సంచరించకపోతే నేను పాపిని అని ఎవరు కూడా ఒప్పుకోరు. ఈ రోజు ఒప్పింప చేయబడుతున్నాం అని అంటే దానికి కారణం ఏంటంటే పరిశుద్ధాత్మ. చాలా మంది ఏమనుకుంటారంటే చిన్న పాపం చేసి ఇది చిన్న పాపమే కదా, ఇది ఏమి పర్వాలేదులే అనుకుంటాం. కానీ పరిశుద్ధాత్మ ఏం చేస్తారు? నువ్వు చేసింది చిన్న పాపమా, 10 ఆజ్ఞలలో ఒక ఆజ్ఞ మీరిపోతే 9 ఆజ్ఞలు పాటించిన కూడా ప్రయోజనం ఉండదని చెప్పి మన హృదయంలో మన మూర్ఖులను మండింపజేస్తుంది, మనల్ని కుదురొచ్చున్న మనసు. పరిశుద్ధాత్మ ఏం చేస్తాడని ఒకరు మనల్ని తిట్టిన పోన్లే అనుకోగలుగుతాం. కానీ మనం ఎవరికైనా ఒక మాట అంటే మన హృదయంలో ఆత్మ చూడండి మనల్ని పుచ్చుపట్టేస్తుంది. ఏమంటదంటే, ఆ మీద నువ్వు ఎందుకు మాట్లాడావు, నువ్వు దేవుని యొక్క బిడ్డవు కదా, నీకు తగునైంది, నీలో ఏముంది మార్పు, నీలో ఏముంది సహనం అని చెప్పి ఎవరో కాదు మనలో ఉన్న పరిశుద్ధాత్మ మనల్ని నేరగాపజేస్తుంది. తప్పు తప్పు ఇక ఊరుకోనివ్వదు. వచ్చరెప్ప సఖ్యము కానీ ఊరుగలతో ఆత్మ తానే మన పక్షంగా విజ్ఞాపన చేస్తాడు. అయ్యో దేవ పాపం చేశారేమో దేవ,
దేవా. చూడండి, మనం నిద్రపోతున్నా మన ఆత్మ నిద్రపోదు. హల్లెలూయా. ఈ అనుభవం నేను మీకు ఒకసారి చెప్పాను కదమ్మా. చూడండి, చాలా సార్లు మీరు కూడా అనుభవించి ఉంటారు. అయితే ఏంటి అనగా, గత దినాలలో చాలా అనారోగ్య పరిస్థితులు అయిపోయినప్పుడు లేవలేను, కూర్చున్నా కళ్ళు తిరిగే పరిస్థితి, వికారము, వాంతులు, ఇలాంటి పరిస్థితుల్లో చాలా బాధపడుతున్నాను. దేవా, హృదయంలోనే దేవా, ప్రార్థన చేయడానికి కూడా నాకు శక్తి లేదు ప్రభా, లేవడానికి కూడా శక్తి లేదని ఇక అలాగ మత్తులోనే ఉన్నప్పుడు ఆ మత్తులోనే దేవుడి యొక్క ఆత్మ నాలో ఉండి దురాత్మతో పోరాడుతుంది. హల్లెలూయా. చూడండి, దేవుడి యొక్క ఆత్మ ఏం చేస్తుందమ్మా, భక్తిహీనులమైనటువంటి మనకి, లేదంటే శక్తిహీనులుగా ఉన్నటువంటి మనకి దేవుడి యొక్క ఆత్మ శక్తినిస్తుంది. చూడండి, అందుకే రోమిలకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 26వ వచనంలో ఒక మాట రాయబడింది. రోమిలకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 26వ వచనం. మన బలహీనతలో ఆ యొక్క ఆత్మ సహాయం చేస్తుందంట. ఒకవేళ అనారోగ్యంలో ప్రార్థన చేసుకోలేకపోతున్నామా, మన బలహీనత, ఏ బలహీనత అయినా సరే మన దేవాది దేవుని యొక్క ఆత్మ మనకి సహాయం చేస్తుంది. ఉచ్చరింప సఖ్యముగానే మూడుదలతో ఆత్మ తానే మన పక్షంగా విజ్ఞాపన చేస్తుంది. నిజమే, ఈ రోజున బాప్తిస్మ అనుభవం చాలా మందికి ఉంటుందమ్మా. క్రైస్తవులుగా ఉన్న వారందరికీ కూడా బాప్తిస్మ అనుభవం ఉంది కాబట్టి క్రైస్తవులు అంటున్నాము. చూడండి, మందిరానికి వెళ్ళిపోతున్నాం, క్రైస్తవులు అని చెప్తున్నాం. కానీ నిజమైన క్రైస్తవం ఏంటంటే దేవుని యొక్క ఆత్మ పొందుకుంటా. బాప్తిస్మం సరిపోదమ్మా. ఈ రోజుల్లో మనకి ఏం కావాలి, పరిశుద్ధాత్మ యొక్క అభిషేకం. ఈ రోజు చూడండి, బాప్తిస్మం తీసుకున్న వారు కూడా మోసాలు చేస్తున్నారు. క్రైస్తవులుగా చెప్తున్న వారు మేము పుట్టుకొట్టు క్రైస్తవులమండి, మా పెద్దవాళ్ళలో కూడా క్రైస్తవులేనండి, మాకు చూడండి మేము ఏ పాపం చేయలేదు అంటున్న వారే. నిజంగా చెప్పాలంటే బాగా దైవజనుల్లో కూడా పాపలు ఉన్నారమ్మా. అయితే ఈ రోజున మనకి బాప్తిస్మ అనుభవం సరిపోదు. పరిశుద్ధ గ్రంథంలో ఉంటుంది, ఫిలిప్ అన్నటువంటి వ్యక్తి సంఘాన్ని చాలా బాగా నడిపిస్తున్నాడంట. బాప్తిస్మం ఇచ్చాడంట, సంఘాన్ని ఆత్మీయంగా రోషంగా నడిపిస్తున్నాడంట. కానీ చూసినటువంటి ఆ యొక్క దైవజనులు, అభిషిక్తులు ఏం చేశారనగా, ఆ ప్రాంతంలో ఫిలిప్ చాలా బాగా నడిపిస్తున్నాడు, అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా బాప్తిస్మ అనుభవంలో ఉన్నారు. కానీ అది సరిపోదు, వాళ్ళకు పరిశుద్ధాత్మ అభిషేకం కావాలి. ఎందుకనగా బాప్తిస్మ అనుభవంలో మాత్రమే ఉన్న వాళ్ళు పాపంలో పడిపోవచ్చు, మాటలో పడిపోవచ్చు, చూపులో పడిపోవచ్చు. కానీ పరిశుద్ధాత్మ అభిషేకంలో ఉన్నప్పుడు, పరిశుద్ధాత్మ వారి నోటికి వెళ్ళినప్పుడు అబద్ధం ఆడకుండా, చూడండి, ఆత్మ వాళ్ళు ఏం చేస్తుందమ్మా, నడిపేస్తూ ఉంటది. తప్పు 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 ప్రతి దానికి కూడా చూడండి, తీర్పుల గురించి జ్ఞాపకం చేస్తూనే ఉంటది, పాపముల గురించి ఒప్పింపు చేస్తూనే ఉంటది. ప్రతి క్షణము కూడా దేవుని యొక్క వాక్యమును మనకు ఆత్మ జ్ఞాపకం చేస్తూనే ఉంటది. కనుక వాళ్ళు ఏమంటున్నారంటే బాప్తిస్మ అనుభవం సరిపోదు, వాళ్ళకి పరిశుద్ధాత్మ అభిషేకం కావాలని చెప్పి అక్కడ పేతురును వాళ్ళను పంపించి వారికి అభిషేకం ఇవ్వమని చెప్పగా, వీరు వారి మీద బాప్తిస్మ అనుభవం కలిగిన ప్రార్థన పరులుగా ఉన్నటువంటి వారి మీద చేతులుంచగా వారు దేవుని యొక్క బలమైనటువంటి ఆత్మశక్తిని పొందుకున్నారు. ఎందుకనగా ఎవరిలో అయితే దేవుని యొక్క పరిశుద్ధాత్మ ఉంటుందో ఉచ్చరింప సఖ్యముగానే మూడుగలతో ఆత్మ తానే మన పక్షంగా విజ్ఞాపన చేస్తాడు. ఒకవేళ తప్పు చేస్తున్నామా, సత్యంలోనే ఉన్నామనుకుంటాం, కానీ సర్వ సత్యంలోనికి దేవుని యొక్క ఆత్మ మనల్ని నడిపిస్తుంది. చూడండి, పేతురు ఉన్నాడు, ఆ పేతురు గారు ఏం చేశారు, యేసు ప్రభువు అంటే ప్రాణం పెట్టేస్తాడన్నాడు. నిజంగా ప్రాణం పెట్టాలన్న కోరిక ఉంది ఆయనకి. తప్పు చేయకూడదు అనుకున్నాడు, యేసు ప్రభువునే మాదిరిగా చేసుకుని బతకాలనుకున్నాడు. కానీ ఆయనలో ఉన్నది కేవలము బాప్తిస్మ అనుభవం మాత్రమే. కానీ ఎప్పుడైతే మేడగదిలో పరిశుద్ధాత్మ శక్తిని పొందుకున్నాడో ఆ తర్వాత ఆయన జీవితంలో మరణమైనా చూడండి వెనకబడలేదు. ఒక టైంలో మరణం అన్నప్పుడు వెనకడుగు వేసేలా బతకబడాడు. కానీ పరిశుద్ధాత్మ బలం ఎప్పుడైతే పొందుకున్నాడో, యేసుగా తిరిగిన వాడే కదా అంటే 2 విరుచులు చెప్పాడా, నేను యేసు శిష్యుడిని, నేను చెప్పుకుంటాను, చెప్పుకోండి, నేను సిలువ వేస్తామంటే ఆయన అన్నారు. ఆ మహిమ కలిగిన యేసు నాదుల్లాగా డైరెక్ట్ గా స్ట్రైట్ గా ఉండి వేయించుకోవడానికి, ఆయన రూపంలో వేయించుకోవడానికి నాకు అర్హత లేదు, తిరగతీసి నాకు సిలువ వేయండి అని చెప్పి కాళ్ళు పైకి తల కిందకి వేయించుకుని సిలువ వేయించుకున్నాడు. ఎందుకు వచ్చింది ఆ బలము? ఆయనలో పరిశుద్ధాత్మ బలముంది కనుక. హల్లెలూయా. ఈ రోజున మనము కూడా అడగాలి, దేవా నాకు పరిశుద్ధాత్మ బలం కావాలి ప్రభువా. చూడండి, అపోస్తలుడైనటువంటి పౌలు ముందు మనం చూసాము, దేవుని యొక్క విరోధులందరూ కూడా
మైలం వలె కరిగిపోవాలి. దేవుని యొక్క విరోధులందరూ కూడా చచ్చిపోతారు, నాశనం అయిపోతారు. దేవుని యొక్క శత్రువులు ఎవరో మనం వాక్యంలో చూసాం, సంఘాన్ని పాడు చేసేవారు, దేవునికి విరోధంగా దేవుని యొక్క కార్యములకు అడ్డుపడేవారు. ఈ యొక్క శత్రువుకు ఉండవలసిన లక్షణాలు అన్ని కూడా సౌలు అంటే అపోస్తలుడైన పౌలుగా మార్చబడక ముందు సౌలులో ఉన్నాయి. ఆయన దేనికి పాత్రుడు? మరణానికి పాత్రుడు, మైలు వలె కలిగిపోవడానికి పాత్రుడు. కానీ ఆయన ఏం చేశాడు? దమస్కు పట్టణంలో దేవుని యొక్క కృప పొందినటువంటి ఈ యొక్క పౌలు యేసు రక్తం మీద విశ్వాసం ఉంచాడు. యేసు రక్తం శక్తి కలిగినదని, దాని ద్వారా రక్షణ ఉంటుందని, అది మరణపు ముళ్ళని విరిచివేస్తుందని నమ్మిక కలిగి ఆయన బాప్తిస్మం పొందుకొని దేవుని యొక్క సన్నిధానంలో వెలుగుతూ ఉండగా ఆయన మీద ఉన్నటువంటి మరణపు ముళ్ళు విరిచివేయబడింది. ఆయన రక్షించబడ్డాడు. ఆయన ఏం చేయబడ్డాడు? పరిశుద్ధాత్మ అభిషేకం పొందుకున్నాడు. అభిషేకం పొందుకున్నటువంటి ఆ యొక్క దైవజనులు నడిచి వెళ్తూ ఉంటే చూడండి, ఆయన నేల తగిలి స్వస్థతలు అయిపోయినాయి, ఆయన నడికట్లు తగిలి స్వస్థత అయిపోయినాయి. కొంతమంది ఏం చేస్తున్నారు? ఎలాంటి కార్యం జరగాలంటే ఏ మనిషికి సాధ్యం కాదు. కావున ఇప్పుడు నీ ద్వారా ఎన్ని కార్యాలు జరుగుతున్నాయంటే నీవు మనిషిని కాదు, నీవు ఒక దైవాన్ని అని చెప్పి నీకు ఒక గుడి కట్టేస్తామంటున్నాడు. కానీ పౌలు అంటున్నాడు, గుడి కట్టించుకున్న అర్హత నాకు లేదు, నా వల్ల జరగట్లేదు, నాలో ఉన్న ఆత్మ చేస్తుంది తప్ప నేను కాదు. అది ఆత్మ యొక్క శక్తి, అది ఆత్మలో ఉన్నటువంటి ప్రభావం అని చెప్పి దేవుణ్ణి మహిమపరిచాడు. హల్లెలూయా. ఈ రోజున నశించిపోవలసినటువంటి సౌలు పౌలుగా మార్చబడ్డాడు, క్రీస్తు స్వరూప్యంలోనికి మారిపోయాడు. ఎందుకు? మరి తప్పు చేసిన వాడు మైలు వలె కరిగిపోవాలి కదా, కానీ ఎందుకు మహిమలోకి మార్చబడ్డాడు అనగా క్రీస్తు యొక్క పునరుద్ధరణ బలం వలన. హల్లెలూయా. ఈ రోజున ఆ పౌలు గారి మీద వంచబడినటువంటి ఆ యొక్క ప్రభావము, ఆ యొక్క మహిమ నా మీద ఉంది, నీ మీద ఉంది. మనందరి కొరకు ఆయన రక్తాన్ని చిందించాడు, మనందరి కొరకు ఆయన తిరిగి లేచాడు. అయితే ఆయన పొందినటువంటి మహిమ మనం పొందుకుంటున్నామా? ఆయన పొందుకున్నటువంటి మరణం మీద జయాన్ని మనం పొందుకుంటున్నామా? ఆయన పొందినటువంటి నిజమైన రక్షణ మనం పొందుకున్నామా? ఆయన పొందుకున్నటువంటి ఉన్నతమైన పరిశుద్ధాత్మ అభిషేకం మనం పొందుకున్నామా? మరి ఆయన మీద అదే కృప, మన మీద అదే కృప. ఆయన కొరకు రక్తం చిందించాడు, మన కొరకు రక్తం చిందించాడు, కానీ ఆయన మహిమలోనికి మార్చబడ్డాడు. కానీ ఈ రోజున మనం ఇంకా మహిమలోనికి మార్చబడలేదా? ఇంకా మన జీవితంలో పరిశుద్ధాత్మ అభిషేకం రాలేదా? ఇంకా మన జీవితంలో తప్పు చేస్తున్నా సరే తప్పు చేయలేదు అని ఒకవేళ మనల్ని మనమే ప్రోత్సాహపరచుకుంటున్నామా? చూడండి, ఒకవేళ అలాగుంటే మనం నిజమైనటువంటి పరిశుద్ధాత్మ అనుభవంలో లేము, దేవుని యొక్క పునరుత్థాన బలమును మనం పొందుకోలేదు కనుక, ఇంకా మనం కృపా కాలంలో ఉన్నాము కనుక ఇప్పుడైనా సరే మనం దేవా నీ ఆత్మ చేత నన్ను నింపండి అయ్యా, ఈ బాప్తిస్మ అనుభవం నాకు సరిపోదయ్యా, నీ బలమైనటువంటి అభిషేకం నాకు కావాలి ప్రభువా అని ఎవరైతే ప్రార్థన చేస్తారో ప్రతి ఒక్కరు కూడా ఉన్నతమైనటువంటి ఘనమైనటువంటి యేసు ప్రభు వారి యొక్క స్వరూపంలోనికి మారిపోతాం. హల్లెలూయా. ఈ రోజు తప్పు చేస్తే పంటికి పన్ను కంటికి కన్నులకు లేదు. ఒకవేళ అయ్యంటే ఈ రోజుకి మనం ఏమైపోయిందో, ఏ ప్రశ్నత్వంలోనికి పోతుందో, ఏ రోజు నాశనం అయిపోయిందో. కానీ ఈ రోజు వరకు ఎలా ఉన్నామో తప్పులు చేస్తున్నా అంటే అది దేవుడు మన మీద చూపినటువంటి కృపే తప్ప వాక్యములో అబద్ధం లేదు, వాక్యములో అసత్యం లేదు. కానీ దేవుని యొక్క కృప వలన తప్పు చేస్తున్నా క్షేమం జరిగిపోతుంది, పొరపాటుగా జీవిస్తున్నా మేలు జరుగుతున్నాయి. ఎందుకనగా మనం పరిశుద్ధంగా ఉన్నామని దేవుడు కార్యం చేయటం లేదు. కానీ మనం ఇంకా పాపులమై ఉండగానే మన పాప విడుదల విమోచన కొరకు యేసు ప్రభువు కలువరి శిలువలో మరణం అయిపోయారు. ఈ రోజున ఆయన లేవడం వల్ల మనకి 3 కార్యాలు జరిగినాయి. మొట్టమొదటిగా మన మీద ఏలుబడి చేసే మరణపు ముళ్ళు విరిగిపోయింది, రెండవదిగా రక్షణ పొందుకున్నాం, మూడవదిగా అద్భుతమైన పరిశుద్ధాత్మ అభిషేకం పొందుకుంటున్నాం. ఈ రోజు ఈ 3 అనుభవాలు మనలో ఉన్నాయా? ఒకవేళ లేకపోతే ఈ కృపా కాలంలోనే ఉన్నాము కనుక ఈ కృప మనము కోల్పోకుండా దేవున్నాడు. కానీ దేవా నీ ఆత్మ నాకు కావాలయ్యా, నీ ఆత్మ శక్తి నాకు కావాలయ్యా, నన్ను ప్రాంతం వెళ్ళిపోవద్దు ప్రభువా. రాజా ధనవంతుడు లాంటి అనుభవం నాకు వద్దయ్యా. రాజా నీ పరలోకంలో స్వాస్థ్య భాగం నాకు కావాలయ్యా, నీ పరలోక రాజ్యంలో అర్హత నాకు
కావాలి ప్రభు, నీ కృపను నేను నిర్లక్ష్యం చేసుకోకూడదయ్యా అని దేవుని యొక్క సన్నిధిలో ప్రయాసపడి ప్రార్థన చేసి జీవించడానికి మొదలు పెడితే అద్భుతమైనటువంటి ఆత్మ అభిషేకం పొందుకుంటాము. పునరుద్ధాన బలమైన సామర్థ్యం మనం కూడా పొందుకుంటాం. కాబట్టి మనందరూ కూడా అటుగా ప్రార్థన చేద్దాం. ఈ కొద్ది మాటలను ప్రభువు దీవించును గాక. ఆమేన్. ప్రార్థన చేద్దాం. వాక్యం నిమిత్తం ప్రార్థన చేసుకుందాం. వాక్యం నిమిత్తం ప్రార్థన చేద్దాం. మన మధ్యలో ఉన్న పద్మ ప్రార్థన చేస్తుంది. ప్రతి ఒక్కరు ఏకీభవించిన సహాయం చేయండి ఏసయ్యా, సహాయం చేయండి ప్రభా ఏసయ్యా. సంఘాన్ని ప్రభా మీగా బలపెట్టండి ప్రభా దేవా ఏసయ్యా. సంఘంలో జరిగే ప్రభా తండ్రి అపవాది కార్యములన్నింటినీ లయపరచండి ప్రభా ఏసయ్యా. ప్రభా అపవాదికి చోటే ఉన్న ప్రభా తండ్రి మీ యొక్క ప్రతి ఒక్కరు నిలబడి కాంతి సమర్పించుకుందాం. మార్గము సత్యము జీవము సర్వం నీవే నీవేనయ్యా. ప్రేమ మమత కరుణా సర్వం నీవే నీవేనయ్యా. మార్గము సత్యము జీవము సర్వం నీవే నీవేనయ్యా. ప్రేమ మమత కరుణా సర్వం నీవే నీవేనయ్యా. నీవేనయ్యా యేసు నీవేనయ్యా. నీవేనయ్యా నా కరుణామయ.
ప్రత్యేకమైన అర్పణలు తీసుకొచ్చిన వారు ఉంటే వారు